వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ చాప్టర్ 7 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అందులో ఎక్సర్సైజ్ 7.4లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ద ఫ్రాక్షనల్ ఫార్మ్ ఆఫ్ 0.8 అని అడిగారు. సో ఇక్కడ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ మనం ఏ విధంగా ఇండికేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వన్స్ ప్లేస్ డిజిట్ ఉంటుంది, ఆ తర్వాత టెన్స్ ప్లేస్ వస్తుంది, ఆ తర్వాత హండ్రెడ్స్ ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఇవన్నీ డెసిమల్స్ అనమాట. సో అదేవిధంగా మనం ఈ ఫ్రాక్షనల్ పాయింట్కి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే టెన్త్ ప్లేస్, ఆ తర్వాత టెన్త్ ప్లేస్ అంటే 1/10 అనమాట. సో ఇక్కడ వన్స్ ప్లేస్ అంటే 1, టెన్స్ ప్లేస్ అంటే 10, హండ్రెడ్స్ ప్లేస్ అంటే 100. సో ఇక్కడ టెన్త్ ప్లేస్ అంటే 1/10 అని రాయాలి. అలాగే దాని తర్వాత 100th, సో 100th ప్లేస్ అంటే 1/100 అంటే రెసిప్రోకల్ 100th ప్లేస్ ఇక్కడ 1/100. సో ఇదే విధంగా 1/1000 ఈ విధంగా రాసుకోవాలి. సో పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద ఫ్రాక్షనల్ ఫార్మ్ ఆఫ్ 0.8 ఈజ్. సో 0.8 ఈజ్ మనం ఏమని రాసుకోవచ్చు అంటే 10th ప్లేస్ లాగా ఉంది, అంటే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఇమ్మీడియట్గా 8 ఉంది కాబట్టి. సో మామూలుగా అయితే 1/10, బట్ ఇక్కడ 8 ఉంది కాబట్టి డిజిట్ 8 × 1/10 అనమాట. సో దట్ ఈజ్ 8/10. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద హోల్ నంబర్ పార్ట్ ఆఫ్ 15.9 ఈజ్. హోల్ నెంబర్ అంటే ఈ డిజిట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డెసిమల్ నెంబర్ అనమాట, డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ 15 ఉంది, సో 15 ఈజ్ ద ఆన్సర్, డెసిమల్ పార్ట్ ఆఫ్ దిస్ కంప్లీట్ గివెన్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద డిజిట్ ఇన్ ద 10th ప్లేస్ ఆఫ్ 171.9 ఈజ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం 10th ప్లేస్ అంటే ఇమీడియట్గా ఈ డాట్ తర్వాత వచ్చే నెంబరు. సో ఆ డిజిట్ వచ్చేసి ఇక్కడ మనకు 9 ఉంది. కమింగ్ టు ఫోర్త్ వన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 9.8 ఈజ్. సో ప్లేస్ వాల్యూ వచ్చేసి 10th ప్లేస్, ఈ 8 వచ్చేసి 8/10 కాబట్టి, యాక్చువల్లీ ఇది 8/10 కాబట్టి 10th ప్లేస్ అని రాయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్ ద పాయింట్ బిట్వీన్ ద హోల్ నంబర్ పార్ట్ అండ్ ద డెసిమల్ పార్ట్ ఆఫ్ ది డెసిమల్ నంబర్ ఈజ్ కాల్డ్. సో దీన్ని డెసిమల్ పాయింట్ అని అంటాం. అలాగే ఫ్రాక్షనల్ పాయింట్ అని కూడా రాయొచ్చు. ఈ పాయింట్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ రైట్ ద డెసిమల్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఫస్ట్ రోమన్ ప్రాబ్లం 125 అండ్ 4/10 అని ఇచ్చారు. సో ఇక్కడ మన వర్డ్లో ఇచ్చారు, దాన్ని మనం నెంబర్స్ ఇండికేట్ చేయాలి. సో 125.4/10 అన్నారు, అంటే 10th ప్లేస్లో మనం 4 ఇండికేట్ చేయాలి. సో 125.4 ఈజ్ ద ఆన్సర్. అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 1 × 100 + 2 × 20 + 5 × 1 0.4 × 1/10. సో ఈ విధంగా మనం రాస్తే ఫైనల్గా మనకు 100 ప్లస్ ఇది 10th ప్లేస్, 2 10 20, అలాగే 5 1 5. సో 100 + 20 + 125 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది ఇక్కడ బిఫోర్ డిజిట్. అలా ఆఫ్టర్ డిజిట్ 4/10 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్లో ఒక 0 ఉంటే ఇక్కడ డాట్ తర్వాత నెంబర్ వస్తుంది, ఒకవేళ ఇంకొక 0 ఉంటే 0.04 ఈ విధంగా రాయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 125.4. నెక్స్ట్ సెకండ్ వన్ 20 అండ్ 2/10. సో 20.10th ప్లేస్లో మనకు 2 ఉంది, అంటే 2 × 100 + 0 × 2 × 10 + 0 × 1
ప్లస్ 2 ఇంటూ 1/10. సో కాబట్టి 20 పాయింట్. అలాగే 80 and 6 tenths. సో ఇక్కడ 1s ప్లేస్లో 8 రాయాలి, అలాగే 10th ప్లేస్లో 6 రాయాలి. అంటే 8 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1/10. సో ఈ విధంగా ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్ యూజింగ్ ద డెసిమల్ పాయింట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి 16 డివైడెడ్ బై 100 అని ఇచ్చారు. సో 16 డివైడెడ్ బై 100. సో నేను ఇంతకుముందు చెప్పాను 16 రాశాక 16 డివైడ్ బై 100. ఇక్కడ మన కింద 2 జీరోస్ ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలంటే 2 డిజిట్స్ మనం జంప్ చేసి ఆ పాయింట్ అనేది ప్లే చేయాలి. అంటే 100th ప్లేస్ 10th ప్లేస్ తర్వాత మనం డాట్ ఇండికేట్ చేయాలి. ఇక్కడ 0 కూడా యాజ్ యూజువల్ ఇండికేట్ చేయాలి. సో 0.16 ఈజ్ ఈక్వల్స్ టు 16 డివైడెడ్ బై 100. సో ఇదే విధంగా 278 డివైడెడ్ బై 1000 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం 278 రాస్తున్నాము. కింద మనకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ మనం జంప్ చేసి 1 2 3 అక్కడ మనం ఈ డెసిమల్ పాయింట్ని ఇండికేట్ చేస్తున్నాము. సో దట్ మీన్స్ 278 బై 1000 ఈక్వల్ టు 0.278 అని మీనింగ్. అలాగే 6/100 అంటే 6 రాసాక 2 ప్లేసెస్ జంప్ చేసి ఇక్కడ, ఎందుకంటే కింద 2 జీరోస్ ఉన్నాయి 100 కాబట్టి 100th ప్లేస్ కాబట్టి, బట్ ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే బిఫోర్ 6 0 ప్లేస్ చేసి అప్పుడు 2 డిజిట్స్ జంప్ చేసి, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే 6 అనేది 100th ప్లేస్లో ఉంది, 0 అనేది 10th ప్లేస్లో ఉంది. ఆ తర్వాత మనం ఈ ఫ్రాక్షనల్ పాయింట్ ఆర్ డెసిమల్ పాయింట్ ఇండికేట్ చేయాలి. సో 0.06 ఈజ్ ద ఆన్సర్. సో ఇదే విధంగా 4th వన్ 369 డివైడెడ్ బై 100 అని ఇచ్చారు. సో 369 ఫస్ట్ రాశాక ఇక్కడ కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జంప్ అయ్యి ఆ తర్వాత ఫ్రాక్షనల్ పాయింట్ పెడితే 3.69 వస్తుంది ఆన్సర్. సో ఇదే విధంగా 16 డివైడెడ్ బై 1000. సో ఫస్ట్ 16 రాస్తున్నాను. ఇక్కడ మనం కింద 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ జంప్ చేయాలి. బట్ ఇక్కడ 16కి బిఫోర్ ఏం లేదు కాబట్టి 0 అని ఇండికేట్ చేశాక 1 2 3. సో 3 ప్లేసెస్. సో దట్ ఈస్ 0.016 ఈజ్ ద ఆన్సర్. సో ఇదే విధంగా ఇందులో 6th రోమన్ ప్రాబ్లం 345 డివైడెడ్ బై 10. సో 345 రాశాక ఇక్కడ కింద సింగిల్ జీరో ఉంది కాబట్టి 1 పొజిషన్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అయ్యాక ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో 34.5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు 4th వన్, రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ అండర్లైన్డ్ డిజిట్. సో ఇక్కడ ఇచ్చిన రోమన్ నెంబర్స్లో ఈ ప్రాబ్లమ్స్లో డెసిమల్ నెంబర్స్లో ఎక్కడైతే అండర్లైన్ చేశారో దాని యొక్క ప్లేస్ వాల్యూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1s ప్లేస్లో ఉంటే 1s ప్లేస్, 10th ప్లేస్లో ఉంటే 10s, 100th 10s, ఆ విధంగా. సో ఇక్కడ 34.26లో అండర్లైన్ చేసిన ప్లేస్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 4 ఉంది. 4 అనేది మనకు 1s ప్లేస్లో ఉంది. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ మనం ఏమని రాయొచ్చు అంటే 4 into 1, దట్ ఈస్ 4. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, 8.88 అని ఇచ్చారు. సో ఇందులో లాస్ట్ 8కి మనకు అండర్లైన్ చేశారు. సో ఇక్కడ ఈ యొక్క 8 పొజిషన్ వచ్చేసి 100th పొజిషన్. 100th పొజిషన్ కాబట్టి 8 into 1 డివైడెడ్ బై 100 అని రాస్తున్నాను. సో ఇన్ అదర్ వర్డ్స్ 8/100. సో ప్లేస్ వాల్యూ వచ్చేసి 100th ప్లేస్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, 0.91. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫ్రాక్షనల్ పాయింట్ ఆర్ డెసిమల్ పాయింట్ 9 ఉంది కాబట్టి ఇది 10th ప్లేస్లో ఉన్నట్టు. అండ్ 9 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 9 into 1/10 దాని పొజిషన్ ప్రకారం. సో దట్ ఈస్ 9 డివైడెడ్ బై 10 అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు 4th వన్, 0.50. సో ఇక్కడ 5 అండర్లైన్ చేశారు. ఇది కూడా 10th ప్లేస్లోనే ఉంది. సో అంటే 5 into 1 డివైడెడ్ బై 10, దట్ ఈస్ 5 డివైడెడ్ బై 10. నెక్స్ట్ 3.03. ఇక్కడ
సెకండ్ 3కి అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న 3కి అండర్లైన్ చేశారు. సో దీన్ని మనం 3 × 1/100 రాసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ 3 డివైడెడ్ బై 100. నెక్స్ట్ కమింగ్ టు 6th వన్ 6.74. ఇక్కడ వచ్చేసి ఇది 7 వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. సో 7 × 1 divided by 10, in other words 7 1 is 7 divided by 10. So 7/10 is the place value of that digit. Next coming to 5th one, find which is greater. సో ఇక్కడ గ్రేటర్ ఏంటి కనుక్కోవాలంటే 0.2 ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లంలో, 0.2 or 0.4. సో 0.2ని మనం ఏమని రాయొచ్చు, 2 divided by 10 లాగా రాసుకోవాలి. ఆ తర్వాత అలాగే 0.4ని మనం 4 divided by 10. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ కంపేర్ చేస్తే 2 ఈజ్ స్మాలర్ దాన్ 4 కాబట్టి సో ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. 2/10 లెస్ దాన్ 4/10 కాబట్టి ఆన్సర్ వచ్చేసి విచ్ ఈజ్ గ్రేటర్ అంటే 0.4 ఈజ్ అ గ్రేటర్. ఇదే విధంగా సెకండ్ వన్ తీసుకుంటే 70.08 ఆర్ 70.7 అని ఇచ్చారు. సో 70.08ని మనం ఏమని రాసుకోవచ్చు, 7008 డివైడెడ్ బై, ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 2 zeros ఇండికేట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 70.7ని ఏమని రాస్తున్నాను అంటే 707 డివైడెడ్ బై, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 10 అని రాస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో 7008/100 ఇట్ ఈజ్ లెస్ దాన్ 707/10. ఎందుకంటే డినామినేటర్స్లో తక్కువ జీరోస్ ఉంటే ఆ నెంబర్ అంత పెద్దదనమాట. ఇక్కడ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి నెంబర్ అనేది ఎంత వస్తుంది, 70 అంటే 70.08 విచ్ ఈజ్ లెస్ దాన్ 70.7. ఇన్ అదర్ వర్డ్స్ 707 డివైడెడ్ బై 10. ఎందుకంటే డినామినేటర్లో ఎక్కువ జీరోస్ ఉంటే ఆ నెంబర్ అంత చిన్నదని మీనింగ్. అలాగే డినామినేటర్లో తక్కువ జీరోస్ ఉంటే అది గ్రేటర్ నంబర్. ఇదే విధంగా థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే 6.6 ఆర్ 6.58 అని ఇచ్చారు. సో 66 డివైడెడ్ బై 10, అలాగే 658 డివైడెడ్ బై, ఇక్కడ దీన్ని 100 లాగా తీసుకోవాలి. సో ఇక్కడ కూడా 66/10, దట్ మీన్స్ 6.6 ఈజ్ గ్రేటర్ దాన్ 658 డివైడెడ్ బై 100 అంటే 6.58. సో ఇక్కడ గ్రేటర్ సింబల్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 6.6. అలాగే ప్రీవియస్ వన్లో గ్రేటర్ నెంబర్ వచ్చేసి 70.7. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం 7.4 ఆర్ 7.35. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే 74 డివైడెడ్ బై 10, దీన్ని 735 డివైడెడ్ బై 100. ఒకవేళ మనం సిమిలర్ ఫ్రాక్షన్స్ లాగా ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ లాగా రిప్రజెంట్ చేయాలంటే దీన్ని ఇక్కడ 10ని మనం 100 లాగా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. 74 × 10/10 అంటే 10 × 10 100 అవుతుంది కాబట్టి న్యూమరేటర్లో 74 × 10 740, 740/100, ఇక్కడ 735/100 వచ్చాయి. సో ఇందులో రెండు ఈక్వల్ ఫ్రాక్షన్స్ కాబట్టి అంటే సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి 740 గ్రేటర్ దాన్ 735 కాబట్టి అల్టిమేట్గా 740/100 గ్రేటర్ దాన్ 735/100 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7.4. సో ఇదే విధంగా మనం లాస్ట్ ప్రాబ్లం ఇందులో చూసుకుంటే 0.76 ఆర్ 0.8 అని అడుగుతున్నారు. సో 0.76ని మనం 76/100 లాగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ 0.8ని 8/10 లాగా రాసుకోవచ్చు. సో ఇక్కడ 10ని మనం ఫస్ట్ 100 లాగా కన్వర్ట్ చేయాలంటే 8/10ని మనం 10/10తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 8 10 80 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసి ఇక్కడ డినామినేటర్ 100 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 100 ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్స్ కంపేర్ చేసి ఇక్కడ 76 ఉంది, ఇక్కడ 80 ఉంది. సో 76/100 స్మాలర్ దాన్ 80/100 కాబట్టి 0.8 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద గ్రేటర్ నంబర్. నెక్స్ట్ కమింగ్ టు 6th వన్, రీరైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. ఇందులో ఫస్ట్ రోమన్ ప్రాబ్లం. ఫస్ట్ ఇందులో 0.04, నెక్స్ట్ 1.04, 0.14, 1.14 అని ఇచ్చారు. సో మనం వీటిని రాస్తే 4 డివైడెడ్ బై 100, ఆ తర్వాత
1.04ని మనం 104 డివైడెడ్ బై 100, 0.14ని మనం 14 డివైడెడ్ బై 100, అలాగే 1.14ని 114 డివైడెడ్ బై 100 లాగా రాసుకోవాలి. ఇప్పుడు అన్ని డినామినేటర్స్ సేమ్ కాబట్టి వాటిని కంపేర్ ఈజీగా చేయొచ్చు. న్యూమరేటర్స్ కంపేర్ ఇక్కడ 4 ఉంది, 104, 14, 114. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ మనం ఒకవేళ రాస్తే ఆన్సర్ ఏంటంటే అన్నిటికంటే చిన్నది 4 కాబట్టి ఫస్ట్ 4/100 విచ్ ఈజ్ లెస్ దాన్, నెక్స్ట్ 14 వస్తుంది, 14/100 విచ్ ఈజ్ లెస్ దాన్, ఆ తర్వాత 104 వస్తుంది కాబట్టి 104/100, ఫైనల్గా బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి 114. సో విచ్ ఈజ్ లెస్ దాన్ 114 డివైడ్ బై 100. సో ఫైనల్గా మనం ఇక్కడ రాస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పాయింట్స్, సో 0.04 స్మాలర్ దాన్ 0.14 స్మాలర్ దాన్ 1.04 స్మాలర్ దాన్ 1.14. సో దిస్ ఈజ్ అ అసెండింగ్ ఆర్డర్. ఇదే విధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే 9.09, 0.99, 1.17 అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం కన్వర్ట్ చేస్తే 909 డివైడెడ్ బై 100 అవుతుంది, తర్వాత 99 డివైడెడ్ బై 100, ఇక్కడ 11 డివైడెడ్ బై 10, ఇక్కడ 7, ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ ఏం లేదు 7కి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఈ రెండింటికి 100 ఉంది కాబట్టి 11/10ని కూడా మనం డినామినేటర్లో 100 వచ్చేలా చేయాలంటే 11 × 10/10, అప్పుడు 10 × 10 100 అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 11 × 10 వచ్చేసి మనకు 11 × 0 0, 11 1 11, సో 110/100 అని రాసుకోవచ్చు. అలాగే 7ని మనం 7 × 100/100 లాగా మనం తీసుకుంటే 700 డివైడెడ్ బై 100. ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి, 100 ఉంది, 909/100, 99/100, 110/100, 700/100. సో ఇప్పుడు ఈజీగా మనం కంపారిజన్ చేయొచ్చు. సో ఇందులో అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే 99/100, అంటే దాని కరెస్పాండింగ్ నెంబర్ వచ్చేసి 0.99, ఇది స్మాలెస్ట్ అమాంగ్ ఆల్. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 110 వస్తుంది. సో నెక్స్ట్ 110 అంటే కరెస్పాండింగ్ నెంబర్ 1.1, 110/100 అంటే, సో 1.1 లెస్ దాన్, ఆ తర్వాత 700 అంటే ఇక్కడ 7 తీసుకుంటున్నాను, 700 డివైడ్ బై 100, 0 0 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 7 వస్తుంది, ఫైనల్గా 909/100, ఇన్ అదర్ వర్డ్స్ 9.09. సో దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. సో ఇదే విధంగా థర్డ్ వన్ తీసుకుంటే ఓకే, నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ రీరైట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అంటే ఈసారి మనం ఆపోజిట్ ఆర్డర్లో తీసుకోవాలి. 6th ప్రాబ్లంలో ఓన్లీ 2 ఉన్నాయి, వాటిని అసెండింగ్ ఆర్డర్ రాసాం, ఇప్పుడు వీటిని డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆపోజిట్ వేలో. సో ప్రొసీజర్ అనేది సేమ్ ఇక్కడ కూడా. సో 8.6ని మనం ఏమని రాయొచ్చు అంటే 86 డివైడెడ్ బై 10 అని రాస్తున్నా. 859ని మనం 8.59ని 859 డివైడెడ్ బై 100, ఎందుకంటే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 zeros ప్లేస్ చేశాం. నెక్స్ట్ 8.09ని మనం ఏమని రాయొచ్చు 809 డివైడెడ్ బై 1, తర్వాత ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్లో 2 zeros ప్లేస్ చేసాం. అలాగే 8.8 అంటే 88 డివైడెడ్ బై 10, ఇక్కడ మిడిల్ 2కి డినామినేటర్లో 100 ఉంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్త్ వన్ కూడా మనం అదే విధంగా కన్వర్ట్ చేస్తే 86 × 10/10 కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 860 డివైడెడ్ బై 100 వస్తుంది, సిమిలర్ టు సెకండ్ అండ్ థర్డ్ వన్. అలాగే 88/10ని కూడా మనము 88/10 × 10/10తో మల్టిప్లై చేస్తే 880 డివైడెడ్ బై 100 వస్తుంది. సో ఇక్కడ మనకు 4 నెంబర్స్ వచ్చి 860/100, 859/100, 809/100 అండ్ 880/100. ఇక్కడ రీరైట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ నెంబర్ మనం ఇండికేట్ చేయాలి. సో న్యూమరేటర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంటుందో ఆ ఫ్రాక్షనల్ పాయింట్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు 800
80/100 అనేది బిగ్గెస్ట్ ఫ్రాక్షనల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను 8.8 విచ్ ఈజ్ గ్రేటెస్ట్ ఎమంగ్ ఆల్ కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 809, 859, 860 ఉంది. సో నెక్స్ట్ 860 అంటే 8.6, 860/100 ఇన్ అదర్ వర్డ్స్ 8.6. అలాగే విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 859 అంటే ఇక్కడ 8.59, 859/100. ఫైనల్గా స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ వచ్చేసి 809/100 ఇన్ అదర్ వర్డ్స్ 8.09. సో ఇదే విధంగా ఇందులో లాస్ట్ వన్ సెకండ్ రోమన్ ప్రాబ్లం 7th 6.8, 8.66, 8.06, 8.68 అని ఇచ్చారు. సో వాటిని యాజ్ యూజువల్ ఇండికేట్ చేసి 68/10, తర్వాత 866/100, నెక్స్ట్ 806 డివైడెడ్ బై 100, నెక్స్ట్ 868/100. సో ఇక్కడ లాస్ట్ 3కి డినామినేటర్స్ 100 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ వన్ మాత్రం డినామినేటర్ 10 ఉంది, దాన్ని 100 చేయాలంటే 68 × 10/10తో మల్టిప్లై చేస్తే మనకు 680 డివైడెడ్ బై 100 వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ కంపేర్ చేస్తే ద బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 868 కనపడుతుంది కాబట్టి సో ఫస్ట్ ఫ్రాక్షనల్ నెంబర్ వచ్చేసి 8.68. ఆ తర్వాత 866 సెకండ్ పొజిషన్ కాబట్టి 866/100 అంటే 8.66 ఇన్ అదర్ వర్డ్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఇక్కడ 806 డివైడెడ్ బై 100 అంటే 8.06 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఫైనల్గా లాస్ట్ వన్ వచ్చేసి 6.8 ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ 680/100 అంటే 6.8. సో దిస్ ఈజ్ ద descending order. So thanks for watching this video. Please subscribe and share this channel.